ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమః. ఆశ్రిత జనరక్షకుడు, ధేన జన బాంధవుడు, అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామం. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో, సమస్త గురుదేవుల ఆశీస్సులతో ఇప్పుడు స్మరించుకునే గ్రంథరాజం శ్రీ మాస్టర్ గారి బోధామృతం. దీనిని రచించిన వారు శ్రీ పెసల సుబ్రహ్మణ్య మాస్టర్ గారు. ఈ గ్రంథరాజం అంతా శ్రీ పెసల సుబ్రహ్మణ్య మాస్టర్ గారు శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారి నుంచి పొందిన బోధల సమాహారం. ఈనాటి భాగంలో ముఖ్యాంశంలో సైకోట్రానిక్స్ అంటే, సదోపవాసం అంటే, సాధన అంటే మొదలగునవి ఇప్పుడు స్మరించుకుందాం. సైకోట్రానిక్స్ పుస్తకం ఒకసారి శ్రీ పెసల సుబ్రహ్మణ్య మాస్టర్ గారికి శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారు ఇచ్చి, వారు ఇలా అన్నారు: విద్యార్థులందరికీ చూపించి జాగ్రత్తగా వెనక్కి తీసుకొచ్చి శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారికి ఇవ్వమని పెసల సుబ్రహ్మణ్య మాస్టర్ గారికి చెప్పారు. అప్పుడు శ్రీ పెసల సుబ్రహ్మణ్య మాస్టర్ గారి మానసిక స్థితి ఎలా ఉందో ఇప్పుడు వారి మాటల్లోనే విందాం. నేను బిఎస్సి బిఈడి సైన్స్ టీచర్ను అనే గర్వంతో బొత్తిగా కళ్ళు మూసుకుపోయిన రోజులవి. అప్పుడే దైవ కృప, నా పుణ్యం కలిసి నన్ను శ్రీ మాస్టర్ గారి సన్నిధికి తీసుకువచ్చాయి. సైకోట్రానిక్స్ అంటే అర్థం కూడా తెలియని మూర్ఖుడను. అతి మానసిక శక్తులను పరిశీలించే శాస్త్రము పేరు సైకోట్రానిక్స్ అని అంటారు. యూనివర్సిటీ పేరు, దేశం పేరు గుర్తులేదు. అక్కడ శాస్త్రజ్ఞులందరూ జీతం లేకుండా పనిచేస్తారు. వాళ్ళకి కారుకు పెట్రోలు, ఏసీలో ఇళ్ళు, అన్ని సౌకర్యాలు ప్రభుత్వమే ఉచితంగా ఇస్తుంది. ఒక్కొక్క స్కూల్కి వెళ్ళి 10 నిమిషాలు ఏ ఆలోచన లేకుండా ఉండగల విద్యార్థులను తమ పరికరాల సహాయంతో ఇద్దరిని వీరు ఎన్నుకుంటారు, ఈ యూనివర్సిటీ ప్రొఫెసర్స్. వారి తల్లిదండ్రులకు నచ్చచెప్పి ఆ విద్యార్థిని ట్రైనింగ్లో సెలెక్ట్ అయితే ప్రతి నెల తల్లిదండ్రులు కొంత డబ్బు పంపుతామని, ఆ విద్యార్థి ఎందులో రాణిస్తే ఆ చదువు తమ ఖర్చుతో చదివిస్తామని చెప్పి ఆ విద్యార్థుల్ని తీసుకువెళ్తూ ఉంటారు. అంటే ఆలోచన లేకుండా ఉన్న విద్యార్థులను తీసుకువెళ్తారు. ఇలా అనేక మంది విద్యార్థుల్ని తీసుకువెళ్ళి మనసును ఆలోచన రహితంగా కొంతసేపు ఉంచే పద్ధతుల్ని బోధించి ఆ విద్యార్థుల్ని పరీక్షిస్తారు. మంచి రిజల్ట్ చూపిన విద్యార్థులను ఉంచుకొని మిగతా వారిని వాళ్ళ ఇళ్లకు పంపేస్తారు. ఆ కాలేజీలో టేబుల్ పైన ఒక నున్నని అద్దం ఉంటుంది. దానిపైన ఒక పెన్సిల్ ఉంటుంది. తమ సంకల్ప బలంతో ఆ పెన్సిల్ని కదిలించాలి. దాని తర్వాత ఇంకా పెద్ద పెద్ద వస్తువులు, రోళ్ల కర్రలు కదిలించడం, బరువు పెంచుతూ వస్తువులను కదిలించే ట్రైనింగ్ కూడా వాళ్ళకి ఆ విద్యార్థులకి ఇస్తారు. ఒక విద్యార్థి ఒక లాంగ్ బెంచిని ఒక చోటు నుంచి మరి ఒక చోటుకి కదల్చడం ఒకరి వల్ల కాకుంటే ఇద్దరు ముగ్గురు విద్యార్థుల మానసిక శక్తితో కదల్చడం చేస్తారు. ఒక విద్యార్థిని తన మానసిక శక్తితో నీటి కుండను గాలిలో కొంత ఎత్తుకు లేపి గాలిలో కొంతసేపు ఉంచి తిరిగి భూమి మీద ఉంచుతుంది. ఈ విషయాలన్నీ ఫోటోల సహాయంతో వివరించబడిన పెద్ద గ్రంథం శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారు శ్రీ పెసల సుబ్రహ్మణ్య మాస్టర్ గారికి ఇచ్చి విద్యార్థులకి చూపించమన్నారు. ఆ గ్రంథాన్ని వరల్డ్ టీచర్ ట్రస్ట్ వాళ్ళు శ్రీ మాస్టర్ గారు ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారి సోదరుడు శ్రీ కృష్ణమాచార్యులు గారికి ఇచ్చారట. వారు దాన్ని శ్రీ మాస్టర్ గారికి ఇచ్చారు. ఇలాంటి విషయాలన్నీ ప్రపంచంలో జరుగుతుంటే వాటిని గురించి బొత్తిగా తెలియని నా అవివేకానికి, గర్వానికి నాకెంతో సిగ్గు వేసింది అని తమ మానసిక స్థితి శ్రీ పెసల సుబ్బరామయ్య మాస్టర్ గారు వివరించారు. సదోపవాసం అంటే ఏమిటో శ్రీ మాస్టర్ గారి దగ్గర నుంచి వీరు పొందిన బోధన మనకిప్పుడు తెలియజేస్తున్నారు శ్రీ పెసల సుబ్బరామయ్య మాస్టర్ గారు. సద్ ప్లస్ ఉపవాసం అంటే మంచి ఉపవాసం అని అర్థం. ఎలా ఉండాలి అనేందుకు కూడా వీరు వివరణ ఇచ్చారు. భోజనానికి మధ్యన ఏమీ తినకుండా ఉండడం, మనం రుచి కొరకు కానీ ఇతరుల బలవంతం మీద కానీ మొహమాట పడి ఎక్కడ పడితే ఏది పడితే అది ఎప్పుడు పడితే అప్పుడు తింటూ ఉంటాం. ఇలాంటి ప్రవర్తన వల్ల మనకు ఆహారం ద్వారా చెడ్డ సంస్కారములు వచ్చే ప్రమాదాన్ని శ్రీ మాస్టర్ గారు ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు పుస్తకంలో పూజా విధానం అనే పుస్తకంలో స్పష్టంగా రాశారు. రెండవది,
బాగా ఆకలి లేనప్పుడు ఆహారం స్వీకరిస్తే బంధహేతు అవుతుంది అంటారు. పంచభూతాల రూపంలోను అనేక జీవుల శ్రమ ద్వారాను భగవంతుడు తయారు చేసిన ఆహారాన్ని మనం వృధా చేస్తూ ఉంటాం. కనుక మనం భగవంతునికి రుణపడుతూ ఉంటాం. కనుకనే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు మందం బంధం అంటారు. మందాకిలితో భుజిస్తే అది బంధహేతువని చెబుతున్నారు. అందుకే శ్రీ మాస్టర్ గారు నాకు తెలిసినంతలో, అంటే శ్రీ పెసల సుబ్బరామయ్య మాస్టర్ గారికి తెలిసినంతలో, భోజనానికి భోజనానికి మధ్య కాఫీ తప్ప మిగిలిన ఘన పదార్థాలు ఏవి ఎంత బలవంతం పెట్టినా శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారు తీసుకుండేవారు కాదు. సాధన అంటే ఏమిటంటే సంస్కారాల మార్పు అని తెలుసు. నాలో ఎన్నో లోపాలు ఉన్నాయి. అంటే ఇది శ్రీ పెసల సుబ్బరామయ్య మాస్టర్ గారు వారి మాటల్లో వివరిస్తున్న లీలలివి. నాలో ఎన్నో లోపాలున్నాయి. వాటిని నిర్మూలించడం ఎలాగూ అంటే ప్రతి నిత్యం అనుక్షణం కూడా మనం చేసే పనులు, మాట్లాడే మాటలు మరియు మన ఆలోచనలు ధర్మంగా ఉన్నాయా, సద్గురుని బోధలు అనే పరీక్షకు లో నెగ్గుతున్నాయా అని ఎప్పటికప్పుడు మనం చూసుకుంటూ ఉండాలి. తప్పు చేసినందుకు గురువు గారికి క్షమాపణ చెప్పుకుంటూ తిరిగి అలాంటి తప్పు చేయకుండా పడాలి. ఒక్కొక్కసారి అలా పడినప్పటికీ ఎన్నో జన్మల అలవాటు ప్రభావం వల్ల మళ్ళీ ఆ తప్పు చేస్తూ ఉంటాం. తప్పు చేయకుండా ఉంటే ధన్యులమే, కానీ తప్పు జరుగుతూ ఉంటుంది. అని ప్రతిసారి మనం పడడం మరియు చేస్తూ ఉండడం కాకుండా ఆ జరిగిన తప్పు గుర్తించి మళ్ళీ ఇంకొకసారి అలా జరగకుండా ఉండాలి. అంతలా పడాలి. ఇంకా అలాంటి తప్పు చేయకుండా జాగ్రత్త పడి నడవడిక సరిదిద్దుకోవాలి. ఇలాంటి గుర్తింపు, పశ్చాత్తాపం, జాగ్రత్త అనేవి మనకి ఎలా కలుగుతాయి? కేవలం మన తత్వం సాత్వికంగా ఉన్నప్పుడు మాత్రమే కలుగుతుంది. అలాంటి సాత్వికత ఎలా వస్తుంది? మాస్టర్ గారు వార్తాలాపంలో ఇలా చెప్పారు. ఆహార శుద్ధి అంటే ధర్మబద్ధంగా ఆర్జించిన దాన్నే భుజించడం. సద్గ్రంథ పఠన 2వది, 3వది సత్సంగం, 4వది మహనీయుల సన్నిధి, 5 మహనీయుల సేవ అన్నిటికంటే ఉత్తమ సాధనని మాస్టర్ గారు శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారు బోధించారు. మహనీయుల సేవ అనగానే గడ్డాలు పెంచి 4 శ్లోకాలు వల్లించి చిల్లర మహిమను ప్రదర్శించిన వారంతా మహనీయులని నమ్మి తనుము ధనము సమర్పించి జీవితాంతం సాధన చేసి దేవుడే లేడనే వారిని నేను చూశాను. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు, శ్రీ సాయినాథులు వారు లాంటి మహనీయుల సేవే సాటి లేనిది. అయితే వారిప్పుడు మనకి కంటికి కనిపించరు కదా అని అనవచ్చు. అన్ని జీవుల్లో వెంకయ్య ఉన్నాడని రాసుకోని వీరంటే నా సమాధి అనంతరం నేను నా భక్తులు ఎదుట నిలిచి వెంటనే భక్తుల వెంటే ఉంటానని సాయి అన్నారు. ఈ ఇద్దరు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు, శ్రీ సాయినాథులు కూడా ఆ మాటలు అక్షరాల సత్యమని నిరూపిస్తున్నారు. యద్భావం తద్భవతి అని భావం ప్రధానంగా సాటి జీవుల సేవ చేయమని చెప్పారు. మనం చేసే వృత్తినే వారి సేవగా భావించి చెయ్యమని చెప్పారు. ఏ పని చెయ్యడానికి అంగీకరిస్తావో ఆ పని క్షుణ్ణంగా చెయ్యి, లేకుంటే అంగీకరించబోకు అన్నారు సాయి. శరీరంతో ఉండే వారిని గురువుగా స్వీకరిస్తే మనలో ఉండే లోపాలు వారిలోనూ మనకు కనిపించి మనం వారిని హృదయపూర్వకంగా సేవించలేక ఉండే అవకాశం ఉంది. కనుక మహాసమాధి చెందిన మహనీయుల్నే గురువుగా ఎంచుకోమని శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారు బోధిస్తున్నారు అని శ్రీ పెసల సుబ్బరామయ్య మాస్టర్ గారు మనకి బోధిస్తున్నారు. ఓం నారాయణ. ఆది నారాయణ.